హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. యా, సో రీసెంట్గా గౌతమి చౌదరి గారి ఇష్యూ, ధర్మా మహేష్ గారి ఇష్యూ జరుగుతూనే ఉంది కదా. సో రీసెంట్గా వాళ్ళ బాబు బర్త్డే అనుకుంటా, సంథింగ్ ఏదో స్పెషల్ అయితే ఉంది. గిస్మత్ని కాస్త జిస్మత్ చేసేసారు. దీని వెనక ఏంటి అసలు? సెకండ్ దాని వెనకాల ఏంటి అనేది వాళ్ళ పర్సనల్. నెక్స్ట్ భార్యాభర్తల గొడవ కూడా వాళ్ళ పర్సనల్. నువ్వు అన్నట్టుగానే కొట్టుకుంటారు, తర్వాత వాళ్ళే కలుస్తారు, మధ్యలో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వచ్చి అనవసరంగా వీళ్ళందరూ బకరాలు అవుతారు అని. అండ్ దే ఆల్సో రియలైజ్డ్ రీసెంట్లీ బాబుని కూడా తనకు చూపించడం జరిగింది. హీఈస్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ అంటే జీవితం అంతా ఆనందం లేనంత హ్యాపీ అని కాదు. ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ప్రజెంట్ వీళ్ళకి ఏంటంటే ఒక గొడవ ఆస్తి ప్రకారంగా జరిగింది. అది నీకంటే నీకు, నాకంటే నాకు అనే రేంజ్కి వెళ్ళింది. నేనే కదా దీన్ని స్థాపించిందని నువ్వు అంటావు, నేను ఇచ్చిన సలహాలతోనే కదా నువ్వు ముందుకు తీసుకెళ్ళిందని నువ్వు అంటావు. అప్పుడు నువ్వు ఆ ఊరికి వెళ్ళినప్పుడు, ఈ ఊరికి వెళ్ళినప్పుడు నేనే చూసుకున్న ఆ రోజు కౌంటర్ ఎంతో తెలుసా నువ్వు అంటావు. ఆ తర్వాత ఈయన అంటాడు, అతను అంటాడు, ఇట్లా పోతాయి కొన్ని. సో అట్లాంటి టైంలో వెనకంటే ఒక వారసురాలో ఉన్నప్పుడు నీకొద్దు నాకొద్దు, ఇద్దరికీ ఉన్న మ్యూచువల్ పిల్లోడు ఉంటాడు కదా, వాడి పేరు మీద ఇచ్చేద్దాం. తర్వాత అది వాడి ఇష్టం, వాడు రాస్తే నువ్వు తీసుకో, లేదా నేను తీసుకుంటా, లేకపోతే వాడు తగలేసుకుంటే తగలేసుకొని. కానీ నాకు చూడడానికి ఎలా ఉందంటే సార్, పాపం ఇక్కడ సెలబ్రేషన్లు ఉన్నాయి, ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఆ ఇన్నోసెంట్ బాబు కొన్ని రోజులు అయ్యాక ఏంటి రెండు బర్త్డేలు చేస్తున్నారని ఒక కన్ఫ్యూజన్. కానీ నాకే చూడడానికి ఒక బాధాకరంగా అనిపించి, వీళ్ళ సెలబ్రేషన్లు మళ్ళీ కాకాని గారు నా మనవడికి ఏం తక్కువ అని మాట్లాడడం, ఇలాంటి మాటలన్నీ వింటుంటే మాకే ఏదోలా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు పేరెంటింగ్గా వాళ్ళకి ఏమనిపిస్తుందో అయితే అర్థం కావట్లేదు. ఒక భార్యాభర్తల గొడవ రచ్చకెక్కింది కాబట్టి అందరు దాన్ని చూసి జాలిపడ్డమో, అసహించుకోవడమో, సలహాలు ఇవ్వడమో, సూచనలు ఇవ్వడమో, దాని గురించి ఏమన్నా నేర్చుకోవడమో, తిట్టుకోవడమో, ఇలాంటివన్నీ చేస్తారు. ఎంత కాదన్నా అది వాళ్ళ పర్సనలే, మనం దాని గురించి ఏం మాట్లాడడానికి లేదు. ఇక బిజినెస్ అంటావా, ఫస్ట్ ఆ గిస్మత్, అసలు గిస్మత్ అనే పేరు ఎందుకు పెట్టారో మనకు తెలియదు. నీ జగద్వజ అనే ఆ పిల్లోడి పేరు వచ్చేలాగా జిస్మత్ చేసావు. ఒక కొత్త అధ్యాయం కొత్తగా స్టార్ట్ అయింది. టేస్ట్ బాగుంది, రివ్యూలు బాగున్నాయి. అబ్బా అసలు మండి ఇక్కడ తినకపోతే ఇంకెక్కడ తినలేము అన్నట్టు ఉంటే వెళ్ళండి. అబ్బాయి ఇది ఎలా ఉంది అసలు అనుకుంటే వెళ్ళకండి, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ఆయన బిజినెస్ ఆయన ఏదో చిన్న మార్పు చేసుకుంటాడు, అంతే. అంతే అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.